ఆంధ్రులందరికీ నమస్కారం. నా పేరు నారాయణ ప్రసాద్ రెడ్డి. మీ అందరూ వీక్షించే యూట్యూబ్ ప్రపంచంలోకి నేను కూడా అడుగు పెడుతున్నా. ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి. ఈరోజు యూట్యూబ్ ఛానల్తో పాటు వ్యవసాయాన్ని కూడా ప్రారంభించబోతున్నా. కనిపించిన ఈ షెడ్లోనే నేను నాటుకోళ్ళను పెంచబోతున్నా. అతి తక్కువ ఖర్చులో నాటుకోళ్ళని ఎలా పెంచాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఈ చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. మనం చేయాల్సిన మొదటి పని ఈ సైట్ ప్రాంగణాన్ని మనం శుభ్రపరచుకోవాలి. ఇక మొదలు పెడదామా? ఇది చూసారా, పాము కుబుసం చూడండి ఎలా ఉందో. దగ్గరికి తెచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ పాములు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది, ఇంకా ఉంది చూడండి. జూమ్ ఇక్కడికి. ఇదిగో చూస్తుంటే ఇది నాగుపాము కుబుసంలా ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పాత మంచం కూడా ఉంది. మనం వినియోగించుకోవచ్చు తర్వాత. రెడీ. ఇక్కడ ఒక జిల్లేడు మొక్క ఉంది. ఈ మొక్కను మనం కొయ్యకుండా కాపాడుకుందాం. ఎందుకంటే ఈ మొక్క ఎదిగిందంటే ఇది పావుల నుంచి మనకి పావులకి రక్షణ ఇస్తుంది, పావులు చొరబడకుండా ఉండేందుకు. ఎందుకంటే ఇక్కడే విండో ఉంది, పావులు ఈ విధంగా చొరబడే అవకాశం ఉంటుంది. ఈ మొక్క కానీ పెరిగిందంటే పావులు చొరబడకుండా ఈ మొక్క ఆగుతుంది. కాబట్టి ఈ మొక్కను మనం కొయ్యడం లేదు. షెడ్ ముందు అయితే క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వర్క్ మనం స్టార్ట్ చేద్దాం. షెడ్ లోపల స్టార్ట్ చేయాలి. ఈ డోర్ మనం సెట్ చేసుకోవాలి. డోర్ చాలా బాగా పాడైంది చూస్తుంటే. మళ్ళీ పని అవుతాడు. ఇప్పుడున్న ఇటు బట్టలు మనం ఒక్కొక్కటిగా తీసి ఇక్కడ మనం ఏమో ధర ఈ డోర్ ఇలా వెళ్ళేందుకు వీలయ్యే విధంగా మనం యొక్క ఒక సర్కిల్ లాగా, ఒక కర్వ్ లాగా అరేంజ్ చేసుకుంది. పాము ఉంది ఇక్కడ చూడండి, చాలా డేంజరస్ పాము ఉంది. స్నేక్ అనుకుంటా. ఫోన్ ఏది చెప్తుంది కదా వాళ్ళ ఫోన్. ఇందాక చెప్పారు కదా కుక్సం ఉన్నదనేసి. ఇందాక కుక్సం ఉందని చెప్పారు కదా. ఇప్పుడు డైరెక్ట్ పాము పిల్ల కనబడింది. ఎందుకంటే చూడండి చాలా డేంజరస్ పాము. దాన్ని ఏమంటారు నాకు తెలీదు, చారలాగా ఉంది. మేబీ కోబ్రా అనుకుంటా. బయట విడిచిపెట్టేద్దాం. స్నేక్ కాదు, నీకేం హామ్ సరిపోతుంది. వెళ్ళిపోయి కంచి జాగ్రత్తగా.
వెళ్ళిపోమ్మా తీసుకున్నా ఇంకొక తీసుకొస్తున్నట్టు తీసే Medyo napinat ka ba? దాని గాయం అయిపోయినట్టుంది, కొడవలు గీసుకుపోయింది, చాలా షార్ప్ కొడవలు, కొత్త కొడవలు. రేపు మనం పగబట్టి రావచ్చు కూడా, చెప్పలేం. ఇదైతే పూర్తయిపోయింది. ఇంకా మొత్తం అంతా ఇంకా నీట్గా క్లీన్ చేసి దీనిలో పేపర్ కోటింగ్ వేసి తర్వాత గోల్డ్ వేసుకోవాలి. మోహన్ గ్లౌజులతో పర్లేదు, ఇది తీసేద్దాం. మనం చేయాల్సింది ఏంటంటే ఈ పేపర్స్ మనం ఒక్కొక్కటిగా సర్దుకోవాలి. ఇలా ఎత్తున్నట్టయితే ఇంకా స్ట్రాంగ్ గా అటాచ్ అయిపోయి ఉంటుంది పేపర్. ఫ్లోర్ అనేది పారాపల్ ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ చేసే పరిస్థితి వచ్చినా సరే ఈజీగా క్లీన్ చేసేసి మనకు మాట రాకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇంతవరకు రెడీ చేసాం. లంచ్ టైం అవుతూ వచ్చింది. సో లంచ్ చేసి వచ్చి నెక్స్ట్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. రెడీ. అందరికీ నమస్కారం. ఇప్పుడే భోజనం చేసి వచ్చాం అందరం కూడా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ గోడలు కట్ చేసి రూమ్ అంతా కూడా పరుచుకొని వాటిని సూది దారంతో కుట్టుకోవాలి. తర్వాత మనం మట్టి తెచ్చి వేసుకుంటే మనకు కావాల్సిన రూమ్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే బాను రామా, ఇది పట్టుకో. ఓకే, ఇప్పుడు మనం ఈ సిజర్ సాయంతో కట్ చేసుకోవాలి గోడల్ని. కట్టి లాగొట్టుకో. కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అన్నీ సర్దుకోవాలి. పట్టుకో. మీకు గోల్ చాలుకోవచ్చు, చాలా చాలా ఉండాలి. ఈ ఐడియా మీకు ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. మనకి ఇంకా పది కొట్టడం పూర్తయిందండి. ఇంకా దీని మీద మనం మట్టితో ఫుల్గా కవర్ చేయాలి.
ఆల్మోస్ట్గా కొట్టడం అయిపోయింది. ఇంకొక కొంత కొడితే అయిపోద్ది. దీని మీద మట్టి వేసేసుకుంటే కోళ్ళకు నూనె రెడీ.